సమస్యకు తోడు గ్రహబలం కూడా ఉంది, దైవబలం కూడా తోడుగానే ఉంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. అలాగే మకర రాశి విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. జ్ఞాపక శక్తి బాగుంటే మంచి మార్కులతో పాస్ అవుతారు. తదుపరి చదువుల్లో ఆసక్తి చూపి ఉంటుంది. అయినప్పటికీ కూడా రాహు ప్రభావం చేత చెడు అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్య మీద శ్రద్ధ చూపాలి ఈ యొక్క మకర రాశి వారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రాశి వారికి యోగకాలం అనే చెప్పవచ్చు. పెద్ద గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది. జీవితం స్థిరత్వంగానే ఉంటుంది. అలాగే కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులతో పాసగానే ఉంది. జన్మరాహు వల్ల గృహంలో చిన్న చిన్న మార్పులు వచ్చినప్పటికీ కూడా అన్నీ సమసిపోయి గురుబలం వల్ల ఆ సంవత్సరం సజావుగానే సాగిపోతుంది కుంభరాశి వాళ్ళకి. ఆఖరిగా మీనరాశి, ఈ మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అంత అనుకూలించదు. శని రాహువులు ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గుతుంది. రాహు మీనరాశిలోనే ఉన్నాడు, శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆ గ్రహ ప్రభావం చేత గురుడు ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా వీడి యొక్క బుద్ధి మాత్రం బాగా ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువులు బాగా నిరసించిపోతాయి కాబట్టి చదువు మీద బాగా శ్రద్ధ చూపాలి అని చెప్పడం జరిగింది. అలాగే మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మీనరాశి వారికి ఏలినాడ్స్ అనే ప్రభావం ద్వాదశ రాహువు వల్ల పరీక్షా కాలమా అన్నట్టుగా ఉంటుంది. అలాగే దైవబలం వల్ల కొంతవరకు ఊరట కలిగిస్తుంది. అయితే శ్రద్ధ చూపి భగవంతునికి ధ్యానం చేసుకోవడం వల్ల మీనరాశి వారికి సంవత్సరం బాగానే గడిచిపోతుంది. స్వస్తి ప్రజాభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు పూర్ణమేవావశిష్యతే సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యేంకరవావహై తేజస్వినా. వాటిని ఉపయోగించుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. అయితే నా పేరు గోవిందరాజు. నేను పరవాడి ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్గా చేసి 3 సంవత్సరాలైంది. పదవీ విరమణ చేశాను. మన కమిటీ సభ్యులు నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమం చెయ్యమని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. నేను డెఫినెట్గా ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. ఎందుకు అంటే రోజు వల్ల మీ అందరితో నా పరిచయం అయ్యింది. అంతేకాకుండా రీసెంట్గా వైశాఖి స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక్క పద్యం నాకు జ్ఞాపకం వచ్చింది, అది మీకు వినిపించాలనుకుంటున్నాను. ఇది భగవద్గీత పద్యం. దీని తాత్పర్యం ఏంటంటే, ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు, ఇతరులను దాన్నే ఆచరింతురు. ఉత్తములైన వారు దేనిని ప్రమాణముగా అంగీకరింతురు, లోకమంతయు దాన్నే అనుసరించురు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల ద్వారా మీరు ఉత్తేజం పొందడమే కాకుండా ఎంతో మందికి మీరు ప్రేరణ ఒకసారి